శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 14 నుంచి 20వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి చంద్రుడు ఆధిపత్యం వహిస్తుంటాడు. చంద్రుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం. ప్రతి 2.5 రోజులకి ఇంచుమించుగా ఒక రాశి నుంచి ఒక రాశికి మారడం, ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి మారడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగానే చంద్రుడు అమావాస్య పౌర్ణమి ఏర్పడడం, అలాగే చంద్రుడు అనేక కళలు అంటే ఇంచుమించుగా మనకి 28 కళలు అష్టమి నవమి దశమి ఈ విధంగా మారుతూ ఉంటాడు కదా. సో ఆ విధంగానే కర్కాటక రాశి వారి మనస్తత్వం కూడా ఎప్పుడూ ఒకే విధంగా నిలకడగా ఉండడం అన్నది జరగదు. కొన్నాళ్ళు చాలా ఆనందంగాను చాలా సంతోషంగాను అప్పటికప్పుడే మనోవిచారంతోనూ మరి కొంతసేపుడికి ఏదో పోగొట్టుకున్నట్టు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారో ఎప్పుడు ఆనందంగా ఉంటారో సాధారణంగా వాళ్ళకే తెలియదు. అందువలన చంద్రుడికి సూర్యుడి యొక్క వెలుతురు తీసుకొని చంద్రుడు లోకానికి వెలుతురు ఇస్తూ ఉంటాడు. సో అందువలన ఈ కర్కాటక రాశి వారికి కూడా మరి ఎవరో ఒకరు సహకరిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తూ వెనకాల మేము ఉన్నాం అని సహకరిస్తే మరి వీళ్ళు నిరంతరం హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎటువంటి కార్యక్రమానన్నా సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఒంటరిగా ఏ పని సాధించలేరు. సహకారం ఉంటే చాలా గొప్ప వండర్స్ సాధిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వీళ్ళ ప్రతిభని వీళ్ళే గుర్తించలేకుండా ఎంత తెలివితేటలు ఉన్నా పరీక్షలు అంటే భయపడుతుంటారు. సో ఏదైనా ఇంటర్వ్యూ అంటే భయపడుతుంటారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్తారు, వీళ్ళ మనసులో ఉన్నది చెప్పలేకపోతుంటారు, డిస్క్వాలిఫై అవుతూ ఉంటారు. అందుకని ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటూ ప్రమోషన్లు ఇచ్చినా కూడా వద్దంటూ ఉంటారు. అటువంటి కర్కాటక రాశి వారికి మరి ప్రస్తుతం ఇంచుమించుగా ఈ వారం అంతా అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ శని భగవానుడు ఉండడం వల్ల అష్టమ శని ప్రభావం చాలా వరకు ఈ పాటి కర్కాటక రాశి వారు చూసే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎంత కష్టపడ్డా సరైన అభివృద్ధి రాకపోవడం, వీళ్ళకి వస్తుందన్నటువంటి ప్రమోషను వేరే వాళ్ళకి రావడం, ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి ప్రస్తుతం కుజుడు కూడా అష్టమ స్థానంలో రావడం వల్ల మరి ఆకస్మికంగా కొన్ని అనుకోని సంఘటనలు వృత్తి విషయంలో జరిగే అవకాశం ఉంది. అంటే వృత్తి విషయంలో పర్టికులర్గా ఎందుకు చెప్తున్నామంటే శని వృత్తికారకుడు, కుజుడు దశమాధిపతి, ఈ రెండూ కలిసి అష్టమ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి సడన్గా వృత్తిలో మార్పులు రావచ్చు. అంటే ఇంచుమించుగా మనకి మే 1వ తారీఖు దాకా కూడా కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ జాతకుడికి సడన్గా వృత్తిలో ట్రాన్స్ఫర్ రావచ్చు. లేదా అతను చేస్తున్నటువంటి బాధ్యతల నుంచి రిలీవ్ చేసి వేరే బాధ్యతలు అప్పగించవచ్చు. లేదంటే కొంతకాలం లీవ్లో పెట్టవచ్చు. అదే ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు అయితే ఉద్యోగం మారే ప్రయత్నాలు చేయడం కానీ ఉద్యోగాన్ని వదులుకోవడం కూడా జరిగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక కుజుడికి పంచమాధిపత్యం రావడం వల్ల అటువంటి పంచమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు సప్తమాధిపతిగా ఉన్నటువంటి శనితో కలిశాడు. అంటే పంచమం ప్రేమ వ్యవహారాలు చెప్తుంటే సప్తం అన్నది వివాహ సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటారు. ఈ రెండు కలిసి అష్టమ స్థానంలో సంచరించినప్పుడు ఏమవుతుంది, సడన్గా ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ రావచ్చు, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వచ్చు, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో సడన్గా మరి వివాహానికి ఒక అంగీకారానికి వచ్చి ఎటువంటి ఆడంబరాలు లేకుండా రహస్యంగా వివాహం చేసుకోవచ్చు, లేదా సింపుల్గాను వివాహం చేసుకోవచ్చు. ఏదో కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు, సరే మనం ఏదో స్థిరపడిన తర్వాత వచ్చే సంవత్సరం ఆపై వచ్చే సంవత్సరం వివాహం చేసుకుందాం అనుకుంటారు. ఈలోగా ఏదో కారణం వల్ల ముహూర్తాలు లేవనో ఏదో కారణం వల్ల సడన్గా మరి ఈ వారంలో కానీ మే నెలాఖరు లోపల కానీ అనుకోకుండా వివాహం కూడా జరగవచ్చు. సో ఇది కొన్ని మనం అనుకుంటే కొన్ని దైవం సంకల్పిస్తూ ఉంటుంది. ఈ అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు ఏం చేస్తామంటే దైవం ఏదైతే అనుకుంటుందో అది ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు విషయాల్లో కర్కాటక రాశి వారికి సడన్గా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఏది ఒకటి ప్రేమ వివాహం, అలాగే 2 ఉద్యోగం. ఈ 2 ముఖ్యమైనవి. మరి సాధారణంగా
మరి ఈ వారం ఇంచుమించుగా మీరు నెలాఖరు దాకా కూడా తొందరగా ఏ విషయంలో కూడా తొందరపడకుండా నిదానంగా ఆలోచించడం, ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా నిదానంగా సావధానంగా వాహనాలు నడపడం కానీ, ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించడం, అలాగే వృద్ధులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మరి రోడ్డు దాటినప్పుడు బాత్రూంలో స్నానం చేసినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఏదో ఫ్రాక్చర్ అవ్వడమో కాలు ఎరగడమో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. సో ఇది జక్కన పెట్టుకుంటే మరి దశమ స్థానంలో ధనాధిపతిగా ఉన్నటువంటి రవి రావడం, అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఒక విధంగా కొంతమందికి వృత్తిలో సడన్గా అభివృద్ధి, ప్రభుత్వ ప్రోత్సాహం రావడం, వృత్తిలో చాలా నిజాయితీగా వ్యవహరించు సమర్థుడైనటువంటి అధికారిగా పేరు తెచ్చుకునే అవకాశం కూడా దశమ స్థానం చాలా బలంగా ఉంది. అయితే అష్టమం డామినేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారం అంతా ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ, మంగళవారం రోజు హనుమాన్కి తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజ చేసుకోవడం వల్ల మరి రాబోయే చిన్న చిన్న ప్రమాదాల నుంచి, సడన్గా జరిగే సంఘటనల నుంచి బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రాశి ఫలాలు చూస్తున్న వాళ్ళకి అనేక రకాల సందేహాలు రావడం జరుగుతూ ఉంది. ఒకే రాశిలో ఉన్నంత మాత్రాన అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం లేదు. ఒక రాశిలో సాధారణంగా 3 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. వారు జన్మించినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా జాతకం ఆధారపడి ఉంటుంది. సో ఉదాహరణకి కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఉంటాయి. ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో మరి ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అదే ఆశ్లేష నక్షత్రంలో మరి లక్ష్మణుడు, ఆదిశేషుడు లక్ష్మణుడు గాను, శత్రుఘ్నుడు, ఈ 2 కూడా కవలలు ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదే పుష్యమి నక్షత్రంలో భరతుడు జన్మించడం జరిగింది. అంటే మొత్తం మీద 4 అన్నదమ్ములు కూడా కర్కాటక రాశి అందే జన్మించారు. అయితే అందరికీ ఒకే విధమైన ఫలితం జరిగిందా? మీరు ఒకసారి మీరు రామాయణాన్ని తెలుసుకున్నప్పుడు రాముడికి ఒక విధంగా జరిగింది, లక్ష్మణుడికి ఒక విధంగా జరిగింది, భరత శత్రుఘ్నులకు ఒక విధంగా జరిగింది. అది వివాహ విషయంలో అవ్వచ్చు, వాళ్ళ అన్యోన్య దాంపత్య విషయంలో అవ్వచ్చు, రాజ్యం రావడంలో అవ్వచ్చు. సో అందువలన ఏంటంటే ఒకే రాశిలో జన్మించినంత మాత్రాన అందరికీ ఫలితాలు ఒకే విధంగా ఉండవు. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ప్రస్తుతం ఈ గురుగ్రహం భరణి నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. సో ఈ భరణి నక్షత్రం మీద సంచరించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుందంటే మరి సంపత్తార మీద ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదే కృత్తికా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, పరమిత్రత రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ధనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా నక్షత్రాన్ని బట్టి కూడా గోచార ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి మాకు ఇది జరిగిందండి, మాకు ఇది జరగలేదన్నటువంటి అపోహ మాత్రం పెట్టుకోవద్దు. కేవలం ఈ గోచార ఫలితాలు నామమాత్రంగా తీసుకోవడం, దాని తర్వాత జాతకంలో జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశల మీదే జాతకం ఎక్కువగా ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు జాతక ఫలితాలను జాగ్రత్తగా తీసుకుంటూ పాజిటివ్ వరకు జాగ్రత్తగా తీసుకోవడం, పరిహారాలు లాంటివి ఏముంటే జాగ్రత్తగా పాటించుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి తప్ప ప్రతిదీ కూడా ఏదో స్త్రీ లాభం ఉందంటే స్త్రీ వస్తుందనో, ఏదో అంటే ఆర్థిక పరంగా బాగుంటుందని నిద్రుగుతుందనో అలాంటి అపోహలకి భ్రమలకి ఎట్టి పరిస్థితులు కూడా లొంగడానికి వీల్లేదు. ఎందుకంటే అనేక మంది ఒకే రాశిలో జన్మిస్తూ ఉంటారు, అనేక మందికి ఒక విధంగా ఉండదు. కాబట్టి మరి రాశి ఫలితాలు చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి దాన్ని ఏదో నామమాత్రంగా తీసుకోవడం మంచిది. ఇంకా మనకు మేలైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు కావాలనుకుంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్య పండితుడిని సంప్రదించడం వల్ల అది ఎలా ఉండాలంటే మీకు మీ ఒక్కరి జాతకమే కాకుండా మీ కుటుంబ సభ్యులు అందరి జాతకం, కొంతమంది వంశవారపర్యంగా ఆ కుటుంబం అంతా కూడా ఒక గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు
ఖచ్చితంగా అందరి జాతకాలను బేరీచేసి అందులో మీ జాతకాన్ని కూడా పరిశీలించి చెప్పడం జరుగుతుంటారు తప్ప కేవలం మీ ఒక్క వ్యక్తిగత జాతకం బట్టే కాకుండా మీ భార్య, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు అందరి జాతకం కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి ఇది చాలా సున్నితమైన వ్యవహారం తప్ప ఏదో గురువు వచ్చాడు, శని వచ్చాడు, ఈ జాతకాలు మారిపోతాయని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అనుకోవద్దు. ఇది అందరికీ అన్ని విధాల అన్ని గ్రహాలు జాతకుడికి అనుకూలించినప్పుడే చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక గ్రహం బాగున్నంత మాత్రం శుభం జరగదు, ఒక గ్రహం పాడైనంత మాత్రం ఇబ్బంది కూడా జరిగే అవకాశం లేదు. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఈ గోచార ఫలితాలను అన్వయించుకుంటూ దాన్ని కొంతవరకు తీసుకోవడమే మంచిది. స్వస్తి.